దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 9వ వచనం నుండి 14 వరకు చదివి వినిపిస్తాను. దయచేసి మీరు కూడా బైబిల్ తెరచి నాతో పాటు వాక్యం చూడవలసింది మీకు మనవి చేస్తున్నాను. మరొక మారు ప్రియులారా, మీరు ధ్యానంలోకి వెళ్ళక మునుపు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా ఈ చిన్న పాఠ్య భాగాన్ని చదివి ధ్యానంలోకి వెళదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారింకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేక వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు నిలిచి ఒంటి మీద నుండి ఆ కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం నిమిత్తము దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఏలియా మరియు ఎలీషా, ఎలైజా అండ్ ఎలీషా అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు చరిత్రలో దేవుని వాగ్దానాలు నెరవేర్చినటువంటి కొన్ని ప్రదేశాలు కనబడుతున్నాయి. అక్కడ గిల్గాలు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో నుండి, బేతేలు ఆది కాండము 28వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు, ఎరికో యెహోషువ 6వ అధ్యాయంలో నుండి, యోర్దాను నది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నుండి ఈ స్థలాలలో గుండా ఏలియా తన చివరి ప్రయాణం చేసినట్టుగా చూస్తున్నాం. ఏలియా ఈ ప్రయాణంలో ఒంటరిగా వెళ్ళాలని అనుకున్నాడు, కానీ అతని శిష్యుడైన ఎలీషా అతనితో పాటు వెళ్ళడానికి అనుమతించమని అతన్ని వేడుకున్నాడు. కాబట్టి ఏలియా ఆరోహణమునకు ముందు ఎలీషా తనకు ఏలియా కంటే రెట్టింపు శక్తిని ఇవ్వమని అడిగాడు. అతని కోరిక తీర్చబడింది. ఏలియా ఆరోహణం తర్వాత ఎలీషా తన వస్త్రాన్ని ఎత్తుకొని యోర్దాను నది ఒడ్డున నిలవబడి ఏలియా వలన అతడు అద్భుతాన్ని చేసినట్టుగా లేఖన భాగం యొక్క సారాంశాన్ని గమనిస్తున్న ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి 14 వచనాలను ఆధారంగా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఏలియాను సుడిగాలిలో నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళడం కాకుండా ఎలీషాకు అద్భుతమైన శక్తిని కూడా ప్రసాదించాడు. దేవుడు శక్తిమంతుడని ఆయనకు మనం అర్పించుకుంటే ప్రియులు తప్పకుండా ఆ దేవుని శక్తి ఏంటో మనము గ్రహించగలుగుతాం. కనుక దేవుని యొక్క నిజమైన శక్తిని మనము గ్రహించగలుగుతున్నామా? నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ ధ్యాన సమయంలో పాల్గొంటూ ఉండగా నిజముగా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనే సంగతి నేటి పాఠ్య భాగంలో మనతో మాట్లాడుతుండగా నీవు నమ్మగలుగుతున్నావా? అలాగైతే ప్రియులారా, దేవుని కార్యము దేవుడు చేస్తుండగా నిజంగా ఆయన కార్యాల పట్ల మనము శ్రద్ధగా వాటిని చూడడం మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి ఇందులో నుండి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటగా, మనకు నేర్పేటువంటి పాఠముగా చివరి వరకు మనము దేవుని పనిలో ఉత్సాహంగా ఉండాలి. ఎలీషా 3 సార్లు ఏలియాను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఏలియా వదలకుండా చివరి వరకు అతన్ని అనుసరించినటువంటి కారణం చేత
నిజంగా ఏలియాలో ఉన్నటువంటి ఆ దేవుని శక్తి ఎలీషా అందుకొని తన పనిని కొనసాగించినట్లుగా ఈ లేఖనాల నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఈరోజు పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా మన జీవితానికి ఒక అన్వయింపు తీసుకున్నట్లయితే మనము విశ్వాస నాయకులను అనుసరించగలుగుతున్నామా? వారి నుండి శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్పినట్టుగా ప్రియులారా, అందరికంటే గొప్ప మార్గదర్శకుడైనటువంటి యేసు వలె మరింత మన జీవితాలు మారుటకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా అని పాఠ్యభాగం ద్వారా ఒకసారి మన జీవితాలను చూసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, మనలను మనం ప్రయత్నాలను మన ముందు కొనసాగించడానికి మన ముందు ఈ దేవుని పనిలో ఎవరైతే మనకు మార్గదర్శకులుగా ఉన్నారో లేక మాదిరైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి సేవకులను ప్రియులారా మనం వెంబడించగలిగితే నిజముగా దేవుని కార్యం మన పట్ల చూడగలుగుతాం. ఎలీషా ఏలియాను వెంబడించడం ద్వారా చివరి వరకు అతన్ని వెంట ఉండడం ద్వారా ఆయన యొక్క శక్తిని నిజంగా తను పొందుకున్నట్లుగా లేఖనాల్లో నుండి మనము గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు తన పని చేయడానికి ఆశిస్తున్నాడు. ఆ పనిని కొనసాగించట్లో ప్రియులారా మన వంతు పాత్ర మనం పోషించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక నేటి దినాలలో ప్రియులారా మన జీవితానికి నిజంగా ఎవరైనా ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి దేవుని సేవకులు ఉన్నారా? అయితే మనం వారిని తుది వరకు మనము అనుసరిద్దాం. దైవ కార్యము వారి జీవితముల ద్వారా జరిగిన పరిస్థితులు మనం గుర్తిరుగుతూ ప్రియులారా మన జీవితంలో కూడా అలాంటి కార్యము జరగాలని ఆశిస్తూ దేవుని పని కొరకు ముందు సాగిపోవడానికి దేవుని కృప మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. రండి, ఆ ప్రభువారు మనతో మాట్లాడుతుండగా వాక్య భాగంలో నుండి ఈ మాటలు మన జీవితానికి అనుభవించుకుంటూ ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ప్రియులారా, ఏలియా మరియు ఎలీషా వారి జీవితాలు కలిగినటువంటి కార్యం ప్రియులారా మన జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఏ మాదిరికరమైన సేవకులు మన ఎదుట ఉంచబడ్డారో వారిని చూస్తూ ముందుకెళ్ళే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన దేవా, మాకు పంపబడిన సువార్త యొక్క పరిచర్యను నెరవేర్చడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పని చేయుటకు మాకు శక్తిని అనుగ్రహించండి. మేము అనుసరించగలిగేటువంటి ఒక మంచి మార్గదర్శకున్నటువంటి సేవకులను మీరు మాకు దయచేయటం ద్వారా వారిని అనుసరిస్తూ అయ్యా మరి ఒక మంచి మాదిరిని కనపరుస్తూ ముందుకు సాగిపోవడానికి నీ కృపను కనికరంను మా పట్ల చూపించమని ఏలియాను వెంబడించిన ఎలీషా వలె ప్రభువా అనేక గొప్ప సేవకులు మా ఎదుట ఉండగా తండ్రి వారి జీవితాలను చూస్తూ మేము కూడా ఆయన నిన్ను వెంబడించుట కృప మాకు అనుగ్రహించమని మీకే సకల మహిమ చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆ ప్రభువు మాటకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా అనేక జీవితాలను బలపరచగలిగేటువంటి ఈ కార్యక్రమాలను అనేకులకు మీరు పరిచయించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీరు పొందినటువంటి ఆత్మీయ అనుభవాలు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ దేవుని శక్తి చేత దేవుని సేవకుల మార్గదర్శకత్వంలో మనకు అప్పగించినటువంటి పనిని సేవను చక్కగా చేయడానికి దైవకృప మనందరికీ తోడై ఉండి మనలను తన పని కొరకు నిలబెట్టి నడిపించి వాడుకున్నాను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.